శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజున నెల్లూరు మూలపేటలో వెలసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఓసారి మనం కూడా చూద్దామండి. నవరాత్రి శుభాకాంక్షలు, అలాగే దసరా శుభాకాంక్షలు. సో మీది ప్రాపర్ ఇక్కడేనా? మూలపేట సెంటర్ లేదు, మాది స్టౌనర్స్పేట చిన్నారెడ్డిపాలెం ఆ సైడ్. సో మూలపేట మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చారు. నేను ఫస్ట్ నుంచి ఇక్కడికి వస్తాను. అవునా? ఎలా ఉంటుంది ఇక్కడ దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నప్పుడు? బాగుంటుంది. ప్రతి కార్తీక మాసం నవరాత్రి. సో మీరు ఎక్కువ బెంగళూరులో ఉంటారేమో కదా? నేను అక్కడ వర్క్ చేస్తాను. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మొదటి రోజు నెల్లూరు మూలపేటలో వెలిసి ఉన్న మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి ఈవో శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏ అలంకారంలో అమ్మవారి దర్శనమిచ్చారు? శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రి సందర్భంగా శ్రీ మూలస్థానేశ్వర దేవస్థానంలో శ్రీ భువనేశ్వరి అమ్మవారికి యొక్క శరన్నవరాత్రి ఏర్పాట్లో భాగంగా స్వామివారికి అమ్మవారికి భక్తులకి దర్శించుకొని వారి యొక్క కృపకు పాత్రలయ్యే విధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యుత్ అలంకరణ మరియు చలువ పందిళ్ళు, భక్తులకి కావాల్సిన పండే సౌకర్యాలు, క్యూ లైన్స్, ఉచితంగా దర్శనం ఏర్పాట్లు చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా భక్తులు అమ్మవారిని సేవించుకునే కార్యక్రమంలో భాగంగా నవరాత్రిలో చండీ హోమాలు, మరి అదేవిధంగా నవావరణ హోమాలు, నవావరణ పూజలు మరియు కుంకుమార్చనలు, ఇక వాటితో పాటుగా భక్తులకి సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తుల్ని పాల్గొని అమ్మవారి యొక్క సహస్రనామార్చన, ఇటువంటి ఇత్యాది పూజలన్నీ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కి మరియు వివిధ రకాల కార్యక్రమాలకి అన్నిటికి కూడాను అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో పంచుకోవడం జరిగింది. అదేవిధంగా భక్తులకి ప్రసాదాలు విరివిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారికి మరియు శ్రీ స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే. సార్, ఈరోజు ఎవరైనా మాలాధారణ నిర్వహించడం ఉన్నారా? ఈరోజు ఉభయకర్తలు ఎవరు వ్యవహరించారు? ఈరోజు శ్రీ శ్రీనివాసరావు గారు మన యొక్క మూలపేట వాస్తవ్యులు, వారు కలశ స్థాపన కార్యక్రమంలో వాటికి, మరి అదేవిధంగా శ్రీ వేణుగోపాల్ గారు కలశ స్థాపనలో ఉభయకర్తగా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రాకారోత్సవానికి శ్రీనివాస్ గారు ఉభయకర్తగా వ్యవహరించారు. ఈ యొక్క కార్యక్రమాలు ఈరోజు అంకురార్పణ జరిగింది. అంకురార్పణతో పాటు కలశ స్థాపన చేయడం జరిగింది. సో ఎవరైనా మాల ధరించడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. అది జరుగుతుంది. రేపు ఏ అలంకారంలో అమ్మవారు? రేపు అమ్మవారు భువనేశ్వరి అలంకారంలో దర్శనమిస్తారు. రేపటి రోజున నవావరణ పూజ, చండీ హోమము మరియు లక్ష కుంకుమార్చన, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. తీర్థ ప్రసాదాలు, ఉచిత ప్రసాదాలు మరియు చలువ పందిళ్ళు, క్యూ లైన్స్, దర్శనాల గురించి అదేవిధంగా అన్ని ప్రకార కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో దర్శనానికి ఎంత సమయం పట్టే అవకాశం? చాలా క్యూ లైన్స్ అన్ని కూడా నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన గంటలో ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. సో అందరికీ ప్రదక్షిణాలు చేసుకుంటారు కాబట్టి ఈవినింగ్ అది తర్వాత అదర్వైజ్ అన్ని కూడా ఫ్రీక్వెంట్గా చాలా సౌకర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.